ఇంకొకటి మనకి ముందు నుంచి ఇది నా కుటుంబము, దిస్ ఇస్ మైన్ అన్న ఓనింగ్ మనకుంటే మొదటి నుండే విల్ బి లిటిల్ సింపుల్ అమ్మా. అంతేకాని మనకి ఇప్పుడు అత్తగారి గురించి ఆ కుటుంబం గురించి ఏం తెలియకుండా వివాహమైన ఫస్ట్ డే నుంచే అమ్మో అని ఎందుకు వస్తుంది? బికాస్ ఇట్ ఈస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సొసైటీ. లేదంటే వివాహం అయిన వాళ్ళు వెళ్తున్నావా జాగ్రత్త, మీ అత్తగారు ముందు నుంచి ఇలా అంటారు జాగ్రత్త అని కొంతమంది అలాంటి నెగటివ్ ఫీడ్ కూడా ఇస్తున్నారు. దట్ ఈస్ రియల్లీ నాట్ గుడ్. కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ తో మనము వెళ్ళాలి. లీవింగ్ కి సంబంధించిన అవగాహన ఏంటి అంటే, ఇప్పుడు తల్లిదండ్రులని విడిచిపెట్టి మరచి ఈ ఇంటికి వస్తున్నాం అంటే వి విల్ టెల్ విడిచిపెట్టాలి మరచిపోవాలి అంటే ఎట్లా ఏ విధంగా అని. బట్ ఒక అమ్మాయిగా నేను ఆ ఇంటికి వెళ్తున్నాను అన్నప్పుడు ఐ హ్యావ్ టు థింక్, ఐ హ్యావ్ టు రియల్లీ నో దట్ ఇట్ ఈస్ మై ఫ్యామిలీ. ఈ రోజుల్లో వివాహం అయిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకోబోయే పిల్లలకి చెప్పేది, మా మమ్మీ గుర్తొస్తున్నారు, డాడీ గుర్తొస్తున్నారు, అరే మ్యారేజ్ కి ముందు మా తమ్ముడు చెల్లితో లేదంటే అన్న అక్కతో చాలా టైం స్పెండ్ చేశాను,